హలో ఎవ్రీవన్. బ్రింజాల్తో ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఇలాగ కొత్తగా బ్రింజాల్ బాజీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో కనిపిస్తున్నలాగా బ్రింజాల్ని చాలా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా చాలా చిన్నగా చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, అంటే లంచ్ బాక్స్ రెసిపీ అండి, చాలా క్విక్గా అయిపోతుంది పిల్లలకి మార్నింగ్. దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాక హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మీకు నచ్చిన పోపు ఏవైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఆవాలు అండ్ జీలకర్ర వేసాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ అందులో వేయాలి. అండ్ అంటే డైరెక్ట్ మనం వాటర్లో నుంచి తీసి వేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది బయటికి స్ప్లిట్ అయిపోతుంది, చూసుకోండి, జాగ్రత్తగా వేయండి. అండ్ అలా వేసాక ఫ్రై చేస్తూ ఉండాలి దాన్ని, అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దాన్ని ఒక 5 to 6 మినిట్స్కి ఒకసారి అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం మిక్స్ చేయకపోతే కింద అంతా అడుగంటుతుంది అండ్ మనకి ఈజీగా త్వరగా అండ్ కొంచెం ఇప్పుడు తినే బ్రింజాల్ టమాటో అండ్ బ్రింజాల్ మసాలా, బ్రింజాల్ ఎల్లిపాయ కారం అలా కాకుండా ఒకసారి ఇలాగ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక సైడ్ వేడి నీళ్ళు అండ్ ఒకసారి పాలకూర పప్పు, అంటే మాకు 4 స్టవ్స్ ఉన్నాయి కాబట్టి నేను అలా పెట్టేశాను, మార్నింగ్ త్వరగా అయిపోతుంది అనేసి. అండ్ అది మిక్స్ చేస్తూనే ఉండాలి, ఇలా ఆయిల్ పైకి వస్తున్న కొద్దీ అది ఫ్రీక్వెంట్లీగా ఫ్రై అవుతుంది అనేసి అర్థము. అలా మనం మిక్స్ చేయకపోతే కిందకి మొత్తం మాడిపోతుంది. అండ్ నేను పిల్లలకి కంపల్సరీ హాట్ వాటర్ వేస్తానండి బాటిల్స్లో, అంటే మళ్ళీ వాళ్ళు తాగే వరకు నార్మల్ టెంపరేచర్లో అయిపోతాయి. నాట్ ఓన్లీ వింటర్, ఆల్ సీజన్స్ నేను అలాగే వేడి వాటర్ బాయిల్ చేసేసి స్టీల్ బాటిల్స్లో పోసి పెట్టేస్తాను అండి, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది. అండ్ వాళ్ళు తినే జంక్ ఫుడ్ దానివల్ల కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది కాబట్టి నేను హాట్ వాటర్ వేస్తానండి. ఇక్కడ చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది. అండ్ చేంజ్ అయ్యాక సాల్ట్ వేసుకోవాలి, అంటే సాల్ట్ కూడా చాలా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మనం చిల్లీస్ కానీ ఇంకా ఆనియన్స్ కానీ ఏం వేయలే కాబట్టి సాల్ట్ చాలా లిటిల్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొత్తిమీర ఎక్కువ వేస్తేనే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. కరివేపాకు కంటే కొత్తిమీర వేస్తేనే ఈ బాజీలో చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మన టేస్ట్కి సరిపడా కారం, అంటే నేను ఆల్రెడీ ఉప్పు అందులో కలుపుకుంటాను కాబట్టి నేను మళ్ళీ కారంకి తగ్గట్టు ఉప్పు ఏమీ యాడ్ చేయట్లేదు. మీరు ఒకసారి చూసుకోండి, మీరు కారం ఎంత వేస్తే దానికి సరిపడా ఉప్పు వేసుకోండి, ఎక్స్ట్రా ఏమి వేయొద్దు. అండ్ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసాను, అంటే మా పిల్లలు తినేలాగా. అండ్ పచ్చి ఆనియన్ వేయాలండి, దీనికి బెస్ట్ టేస్ట్ ఏంటి అంటే ఈ ఆనియనే. అండ్ ఇంకోటి ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే ఆనియన్స్ అండ్ కారం వేయాలి, లేకపోతే ఆల్రెడీ చాలా ఫ్రై అయిపోయి ఉంటుంది కదా బ్రింజాలు, మనం ఇంకా ఎక్కువ కారం వేసాక ఫ్రై చేస్తే అది మొత్తం మాడిపోతుంది. కాబట్టి మనం ఆనియన్స్ వేసే ముందే స్టవ్ ఆఫ్ చేసేసి ఆనియన్స్ వేయాలి, తర్వాత కారం మన టేస్ట్కి తగ్గట్టు, మన స్పైస్కి తగ్గట్టు కారం వేయాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ యొక్క బ్రింజాల్తో కాదు, దొండకాయతో, బెండకాయతో, ఏ వెజిటేబుల్తో అయినా ఇలా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు మసాలా కర్రీస్, పులుసులు అని తినేసి చాలా బోర్ కొడుతుంది కదా, ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. అండ్ పాలకూర పప్పు పెట్టుకొని దాంట్లో బ్రింజాల్ బాజీ పెట్టుకొని తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, మా కిడ్స్కి చాలా ఇష్టం. మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.